అంతర్ ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు మౌనంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందా అనే టాపిక్. కె జగన్నాథం, కర్నూలు. మౌనంగా ఉంటే ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యవంతునిగా ఉంటావు. నీకున్నటువంటి సరికాని ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఎందుకు పరిష్కారం అయితే? ఆరోగ్యానికి మౌనానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, ఆరోగ్యమే కాదు అన్ని విషయాలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ఆరోగ్యం గురించి చెప్తా. నువ్వు ఎప్పుడైతే ఉదయం గంట, మధ్యాహ్నం గంట, సాయంత్రం లేదా రాత్రి గంట సేపు కళ్ళు మూసుకొని నువ్వు సైలెంట్గా కూర్చొని నీ శ్వాసను నువ్వు గమనించుకుంటా కూర్చున్నావు, ఆ సమయంలో నీకు వచ్చినటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు లేదా దుఃఖాలు, వాటికన్నిటికీ పరిష్కార మార్గం నీ మనసు, నీ ఆత్మ చెప్తోంది నీకు. ఈ రూట్లో పో, ఈ రూట్లో ప్రయాణం చేయి, ఈ విధంగా ఉంటే బాగుంటుంది, దీన్ని వదిలేయి, దీన్ని తీసుకో, దీన్ని స్వీకరించని చాలా క్లారిటీగా, చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు మర్చిపోయినటువంటి విషయాలు, నీకు ప్రయోజనం కలిగించే విషయాలు గుర్తు చేస్తుంది. అనవసరమైన వేస్టేజ్ అంతా కూడా డిలీట్ చేస్తుంది, తీసేస్తుంది. మనసు అనేది, నీ ఆత్మ అనేది ఆ మౌనం సమయంలో తొలగిస్తుంది. ఎందుకు ఎట్లా అంటే, ఎప్పుడైతే నువ్వు పంట పొలంలో రైతు విత్తనం వేసేటప్పుడు ఆయన దున్ని పుల్లలు, కొయ్యలు, రాళ్ళు, రప్పలు, గడ్డి మొక్కలు, కలుపు మొక్కలు, వేస్టేజ్ ఏం లేకుండా శుభ్రంగా చేస్తాడు. అట్లాంటి సమయంలోనే సరైన పంట వస్తుంది. నువ్వు కూర్చున్నటువంటి గంట సమయంలో నీలో వచ్చినటువంటి అనవసరమైన కలుపు మొక్క లాంటి, పనికిరాని గడ్డి మొక్క లాంటి, పిచ్చి మొక్క లాంటి ఆలోచనలన్నీ డిలీట్ చేస్తుంది మనస్సు, లేదా ఆత్మ, లేదా బుద్ధి, లేదా నీ శరీరం, ఏదైనా కానివ్వండి. అంత జాగ్రత్తగా ఉంటుంది, అది అంత స్పష్టంగా పనిచేస్తుంది, అంత పరిశుభ్రమైన పని నిర్వహిస్తుంది. కాబట్టి నువ్వు గంటసేపు మౌనం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా అవి కూడా పరిష్కారం అవుతాయి, చికిత్స మొదలవుతుంది. నీ శరీరములో ఉండే కణాలు, రక్తము, ఎముకలన్నీ కూడా ఆ గంట సమయంలో తనకు ఏదైతే అనవసరంగా జబ్బు వచ్చిందో, ఏదైతే రాకూడని అనారోగ్య సమస్యలు వచ్చినాయో, ఏదైతే శరీరానికి, కండరాలకి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందో, అవన్నిటి కూడా చికిత్స, తనకు తాను చికిత్స చేసుకోవడం ఆ మౌనం సమయంలో టైం కేటాయిస్తుంది. మిగతా సమయంలో టైం ఉండదు దానికి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఆలోచనలో ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది. బిజీ షెడ్యూల్ ఉంటుంది. అంత బిజీ షెడ్యూల్లో ఆ బిజీ షెడ్యూల్కి టైం ఇస్తుంది తప్ప దీనికి సమయం కేటాయించలేదు నీ మనస్సు, నీ శరీరం. కాబట్టి నువ్వు మౌనంగా ఉండడం వలన నీకున్నటువంటి బీపీ, షుగరు, కిడ్నీల సమస్య, గుండె సమస్య, క్యాన్సరు, లేదా నరాల సమస్య, తలనొప్పి, మైగ్రేను, సర్వరోగాలు, మౌనం సర్వరోగ నివారణి. గుర్తుపెట్టుకోండి, మౌనం అనేది సర్వరోగ నివారణి, ధ్యానం అనేది సర్వరోగ నివారణి, సర్వభోగాలు తెచ్చిపెట్టేది. కాబట్టి నువ్వు చేయాల్సేది, నీతో నువ్వు ఉండు. కానీ నీ మనసు ఏం చెప్తుంది? నీతో నిన్ను ఉండనివ్వకుండా చేస్తుంది. కాబట్టి మనసు చెప్పేటువంటి అన్ని విషయాలు వినకూడదు. నీలో ఒక రూమ్మేట్ ఉన్నాడు, అది నీ మనసు. నీ రూమ్మేట్ మంచివాడే, ఆయన్ని దూరం చేసుకోవద్దు. నీ ఫ్రెండే, మనసు నీ ఫ్రెండే, నిన్ను డెవలప్ చేసే మనిషే, నిన్ను ముందు నడిపించే మనసే. కానీ నీ రూమ్మేట్ చెప్పినటువంటి అన్ని విషయాలు పాటించవద్దు. నీ రూమ్మేట్కి, నీ శరీరానికి, నీ బుద్ధికి, నీ ఆలోచనలకి మేనేజర్ ఎవరు? నీవు మేనేజర్. జడ్జి ఎవరు? నీవు వేరు, నీ మనసు వేరు. నీ మనసుని, నీ శరీరాన్ని, నీ ఆలోచనల్ని ప్రత్యేకంగా చూడు, అది డిఫరెంట్గా చూడు. ఎట్లా ఎప్పుడు చూస్తావు? నువ్వు ఎప్పుడైతే మౌనంలో ఉంటావో, మౌనంలో ఉన్న సమయంలో ప్రత్యేకంగా చూడడం గమనిస్తావు. అవు కదా, నా మనసు వేరే కదా అంటావు. నువ్వు మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఆలోచనల పరంపర మరింత పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది. రెండింతలు, మూడింతలు ఆలోచనలు వస్తాయి. వచ్చి 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 నెమ్మదిస్తాయి. అప్పుడు నీకు అంతర్గత చికిత్స ప్రారంభమవుతుంది. ఏ డాక్టర్ లేకుండా నీ లోపలే ఒక డాక్టర్ ఉన్నాడు, నీ లోపలే ఒక పెద్ద మెడికల్ షాప్ ఉంది. నీ లోపలే ఒక పెద్ద మెడికల్ షాప్ ఉంది. నీ లోపలే ఒక డాక్టర్ ఉన్నాడు, నీ లోపలే ఒక డాక్టర్ ఉన్నాడు. 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 నీ లోపలే ఒక డాక్
నువ్వు దాన్ని ఉపయోగించుకోవడం లేదు, దాన్ని గమనించడం లేదు, దాన్ని గుర్తించడం లేదు. కాబట్టి మౌనంలో ఉంటే ఆ మెడికల్ షాప్ పని మెడికల్ షాప్ చేస్తుంది, నీ లోపల ఉన్నటువంటి డాక్టర్ పని డాక్టర్ చేస్తాడు, ఆయనే వైద్య చికిత్స చేస్తాడు, నీకు అన్నీ సర్వం చేస్తాడు. కాబట్టి మౌనంగా ఉండడం, కళ్ళు మూసుకొని మీ శ్వాసని మీరు గమనించుకుంటూ నిశ్శబ్దం ఉన్న చోట, డిస్టర్బెన్స్ లేని చోట, పిల్లలు లేని చోట, అల్లరి లేని చోట, గడిబిలు లేని చోట, రూమ్లోన అవసరమైతే తలుపేసుకొని కానీ ప్రశాంతంగా ఉండండి. వీలైతే మీకు నచ్చిన సంగీతాన్ని, పాటలుగా మీకు నచ్చిన శాస్త్రీయ సంగీతాన్ని మంచి మ్యూజిక్ పెట్టుకొని గంట సేపు ఉండండి, 3 పూటలు 3 గంటలు ఉండండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మౌనం అనేది వజ్రం లాంటిది, డైమండ్ కొద్ది ఇంకా పెద్దది. మీరు చేసి ప్రాక్టీస్ చూడండి. ఇట్లా 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు చేయండి. ఒకరోజు చేసి ఫలితం మర్చిపోవద్దు, ఒకరోజు చేసి చెకింగ్ చేసుకోవద్దు ఇంటర్నల్గా, నో చెకింగ్. నువ్వు కూర్చోవడం నేర్చుకోండి ఫస్ట్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.